అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. వృషభ రాశి వారు ఈ 4 రోజులు మీ జీవితంలో బయటకు కనిపించేది ఒకటి, లోపల జరుగుతున్నది మరొకటి. మీరు చాలా రోజులుగా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఇది ఎప్పుడు మారుతుంది అని ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఆ మార్పుకు సంకేతాలు కనిపించడం మొదలవుతున్నాయి. ముఖ్యంగా మీ కర్మ ఫలితాలు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పబోతున్నాయి. గతంలో మీరు చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు ఊహించని రూపంలో తిరిగి రావచ్చు. అదే సమయంలో గతంలో ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే లేదా ఎవరి మనసైనా బాధ పెట్టి ఉంటే ఆ విషయం గురించి మళ్ళీ ఆలోచించాల్సిన పరిస్థితి మీకు రావచ్చు. ఈ 4 రోజులు మీకు కేవలం అదృష్టాన్ని ఇచ్చే రోజులు మాత్రమే కాదు, మీరు చేసిన పనికి సమాధానం చెప్పే రోజులు కూడా. మీ రాశికి గురుడి అనుకూల ప్రభావం ఉండటం వల్ల మాట ద్వారా, పరిచయాల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. మీరు చాలా చిన్న విషయంగా భావించిన ఒక పరిచయం తర్వాత పెద్ద ఉపయోగంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా పని, వ్యాపారం లేదా డబ్బుకు సంబంధించిన విషయంలో ఇంతకాలం నిలిచిపోయిన విషయం కదలటం మొదలవుతుంది. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త ఉంది. మీకు అవకాశం వచ్చిన వెంటనే దాన్ని అందుకోవాలనుకునే తొందరలో ఎవరి మాటైనా పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే గ్రహస్థితి ఒకవైపు లాభాన్ని తలుపు తెరిస్తే మరోవైపు తొందరపాటు నిర్ణయాలను పరీక్షించే పరిస్థితి కూడా చూపిస్తుంది. ఆర్థికంగా చూస్తే మీ చేతిలోకి డబ్బు రావడానికి మార్గం కనిపిస్తుంది. రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. కొందరికి పాత బాకీ తిరిగి వచ్చే సూచనలు ఉంటాయి. మరికొందరికి అదనపు ఆదాయం కోసం కొత్త ఆలోచనలు రావచ్చు. అయితే డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయటం మాత్రం మంచిది కాదు. ఈ సమయంలో మీకు అవసరం లేని వస్తువు కోసం ఖర్చు చేసే పరిస్థితి మీకు రావచ్చు. ముఖ్యంగా ఇప్పుడే కొనాలి అనే ఆలోచన వస్తే ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ అదృష్టం కంటే మీ నిర్ణయమే మీ ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగం చేసేవారికి ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. మీ పనిని ఇంతకాలం పట్టించుకోని వ్యక్తి ఇప్పుడు మీ పనిని గమనించవచ్చు. మీపై ఉన్న అభిప్రాయం మార్చవచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కోపంగా కాకుండా చాలా వినయాసంగా మాట్లాడటం చాలా మంచిది. మీరు చెప్పే ఒక చిన్న మాటే మీకు అనుకూలంగా లేదా ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక సమాచారం రావచ్చు. అది వెంటనే ఉద్యోగం వచ్చేసినట్లుగా కాకపోయినా ముందుకు వెళ్లే మార్గాన్ని చూపించే సూచన ఉంటుంది. వ్యాపారం చేసేవారికి 4 రోజుల్లో పాత కస్టమర్ లేదా పాత పరిచయం మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంది. ఇంతకు ముందు పూర్తి కాని పని మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మొదట అది చిన్న అవకాశంలా కనిపించినా దాని వెనక మరో అవకాశం దాగి ఉండవచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారంలో మాత్రం మాట మీద మాట పెట్టి నిర్ణయం తీసుకోకండి. లెక్కలు స్పష్టంగా ఉండాలి. మీరు నమ్మే వ్యక్తి అయినా సరే డబ్బు విషయంలో స్పష్టత తప్పనిసరిగా ఉండాలి. ఇక కుటుంబ విషయానికి వస్తే మీ మనసులో దాచుకున్న ఒక విషయం బయటకు చెప్పాలనిపిస్తుంది. ఇంతకాలం ఇది చెప్పి ప్రయోజనం ఏముంది అని మీరు అనుకోవచ్చు. అని మీరు మౌనంగా ఉన్న మీరు ఒక మౌనం వీడే పరిస్థితి మీకు ఈరోజు రావచ్చు. కానీ మీరు చెప్పే విధానం చాలా ముఖ్యం. ఒకవైపు మీ మనసులోని బాధ బయటపడితే ఉపశమనం కలుగుతుంది. మరోవైపు అదే మాట కోపంతో బయటకు వస్తే చిన్న విషయం పెద్ద గొడవగా మారవచ్చు. కాబట్టి ఈ 4 రోజుల్లో వృషభ రాశి వారు గుర్తుకు పెట్టుకోవాల్సిన మొదటి విషయం, నిజం చెప్పండి కానీ కోపంతో చెప్పకండి. ప్రేమ విషయంలో మాత్రం ఒక ఆసక్తికరమైన మలుపు కనిపిస్తుంది. దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మళ్ళీ ఆలోచన మీకు రావచ్చు. కొందరికి ఆ వ్యక్తి నుంచి సందేశం రావచ్చు లేదా అనుకోకుండా ఆ వ్యక్తి గురించి సమాచారం మీకు రావచ్చు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఒక చిన్న అపార్థం రావచ్చు. కానీ దాన్ని పెద్ద సమస్యగా మార్చకుండా మాట్లాడేందుకు సంబంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే మొదట పరిచయాన్ని జీవితాంతం ఉండే విధంగా ఊహించుకోవద్దు. ఈ సమయంలో కాలమే ఆ వ్యక్తి నిజమైన స్వభావాన్ని మీకు చూపిస్తుంది. ఇక్కడే మీ కర్మకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం బయటపడుతుంది. మీరు గతంలో ఎవరికైనా నిస్వార్థంగా సహాయం చేసి ఉంటే ఆ సహాయం మర్చిపోయిన వ్యక్తే ఇప్పుడు మీకు అవసరం అయిన సమయంలో తోడుగా నిలబడవచ్చు. మీరు ఎప్పుడో చేసిన చిన్న మంచి పని ఇప్పుడు పెద్ద ఫలితంగా తిరిగి మీకు రావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని సాధారణంగా చూడకండి. కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి కారణం లేకుండానే రారు. ఎవరో ఒకరు మీకు ఒక సమాచారం ఇస్తారు. ఆ సమాచారం మీ
తదుపరి నిర్ణయానికి కారణం కావచ్చు. అయితే ఒక విషయం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీపై అసూయపడే వ్యక్తి మీ దగ్గర ఉన్న సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మీరు చేయబోయే పని, మీకు రావాల్సిన డబ్బు, మీ కొత్త ప్లాన్ గురించి అందరికీ చెప్పకండి. మీరు మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడితే సమస్య వస్తుంది. మీరు మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉంటే అవకాశం చేజారిపోతుంది. ఈ 4 రోజుల్లో ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం మీకు చాలా అవసరం. ముఖ్యంగా ఆగస్టు 26, 27 ప్రాంతంలో ఒక నిర్ణయం మీ ముందుకు రావచ్చు. ఇదే సరైన సమయమా అనే సందేహం మీకు కలగవచ్చు. మీ మనసు ఒకటి చెప్తుంది, పరిస్థితి మరొకటి చెప్తుంది. అలాంటి సమయంలో తొందరపడకుండా వాస్తవాలను చూసి నిర్ణయం తీసుకోవడం మీ అవసరం. ఎందుకంటే మీకు వస్తున్న మార్పు ఒక్క రోజు కోసం కాదు. అది తర్వాతి కొన్ని వారాల పరిస్థితి ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ 4 రోజులు మీకు చాలా ముఖ్యమైనవి. మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవడానికి దేవుని ప్రార్థన, ధ్యానం లేదా మీకు నమ్మకం ఉన్న ఆధ్యాత్మిక సాధనం చేయటం చాలా మంచిది. ముఖ్యంగా సోమవారం శివుడిని ప్రార్థించడం, సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయటం మీ మనసుకు ప్రశాంతతను ఇస్తూ. కానీ పరిహారం అంటే కేవలం పూజ చేయటం మాత్రమే కాదు. మనసులో ఉన్న కోపాన్ని తగ్గించుకోవడం, అవసరం లేని గొడవలకు దూరంగా ఉండటం, చేయగలిగిన సహాయం చేయటం కూడా ఒక మంచి కర్మే. వృషభ రాశి వారు ఈ 4 రోజుల్లో మీకు ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీ జీవితంలో ఆలస్యం జరుగుతుందేమోనని మీరు అనుకున్న కొన్ని విషయాలు నిజానికి ఆగిపోలేదు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. మీరు కోల్పోయామనుకున్న అవకాశం మరో రూపంలో తిరిగి రావచ్చు. మీరు దూరమైన వ్యక్తి మరోసారి మీ ముందుకు రావచ్చు. మీరు ఎదురు చూస్తున్న డబ్బు గురించి సమాచారం మీకు రావచ్చు. మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న మార్పుకు మొదటి అడుగు పడవచ్చు. కానీ చివర్లో ఒక పరీక్ష ఉంటుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు మీరు గతంలో చేసిన తప్పునే మళ్ళీ చేస్తారా, లేక ఈసారి తెలివిగా నిర్ణయం తీసుకుంటారా? ఇదే ఈ 4 రోజుల అసలు ప్రశ్న. మీ కర్మ మీకు తలుపు తెరవగలదు, కానీ ఆ తలుపులోకి అడుగు పెట్టాల్సింది మాత్రం మీరే. అందుకే భయపడకండి, కానీ నిర్లక్ష్యం చేయకండి. తొందరపడకండి, కానీ వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకోకండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో మొదలయ్యే ఒక చిన్న మార్పు రాబోయే రోజుల్లో పెద్ద మలుపుగా మారే అవకాశం ఉంది. వృషభ రాశి వారు చివరగా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏదైనా ఆలస్యం జరిగినా, ఏదైనా విషయం మీకు అనుకూలంగా జరగకపోయినా దాన్ని శాశ్వతంగా సమస్యగా భావించకండి. ఎందుకంటే మీకు కనిపించని చోట పరిస్థితులు మారుతాయి. మీరు కోల్పోయామని అనుకున్న అవకాశం మళ్ళీ రావచ్చు. మీరు మర్చిపోయిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. మీరు ఆశ వదిలేసిన డబ్బు లేదా పని విషయంలో కూడా ఒక కొత్త సమాచారం మీకు రావచ్చు. అయితే ఈ సమయంలో మీకు మనసును ఎక్కువగా కలవరపెట్టేది ఒక పాత విషయం. అప్పుడు నేను అలా చేసి ఉంటే బాగుండేది అనే ఆలోచన మళ్ళీ రావచ్చు. కానీ గతాన్ని మార్చలేరు. దాని నుంచి పాఠం నేర్చుకొని ముందుకు వెళ్ళడం మాత్రమే మీ చేతుల్లో ఉంది. మీ కర్మ మీకు గతంలో చేసిన పనుల ఫలితాన్ని చూపిస్తుంది. అదే సమయంలో ఇప్పుడు మీరు చేసే మంచి పనులకు కూడా భవిష్యత్తులో ఫలితం ఇస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరిని కావాలని బాధ పెట్టకండి. మీ వల్ల వీలైనంత మంచి చేయండి. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరో చెప్పారని వెంటనే డబ్బు పెట్టడం, ఎవరో అడిగారని ఆలోచించకుండా అప్పు ఇవ్వడం చేయకండి. మీకు ఎంత నమ్మకమైన వ్యక్తి అయినా సరే డబ్బు విషయంలో స్పష్టత ఉండాలి. ఈ చిన్న జాగ్రత్త భవిష్యత్తులో పెద్ద ఇబ్బంది తప్పించగలరు. కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఇప్పటి వరకు మౌనంగా భరించిన ఒక విషయం గురించి చివరకు మీ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉంది. ఈసారి మీ మాట వినే పరిస్థితి ఉంటుంది. కానీ మీకు గెలవటం కంటే సంబంధాన్ని కాపాడుకోవటం ముఖ్యమని గుర్తుంచుకోండి. ప్రేమలో ఉన్నవారికి ఒక చిన్న పరీక్ష తర్వాత మంచి స్పష్టత మీకు రావచ్చు. నిజంగా మీతో మాట్లాడాలనుకునే వ్యక్తి ఎవరో ఒకరు. కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వచ్చే వ్యక్తి ఎవరో అర్థమవుతుంది. ఒంటరిగా ఉన్నవారికి మాత్రం ఒక కొత్త పరిచయం మనసులో ఆసక్తిని కలిగించవచ్చు. కానీ తొందరగా నిర్ణయం తీసుకోకుండా ఆ వ్యక్తిని కొంతకాలం గమనించండి. వృషభ రాశి వారు మీ జీవితంలో ఇప్పుడు పాత అధ్యాయం నెమ్మదిగా ముగుస్తుంది. కొత్త అధ్యాయం మొదలయ్యే సూచనలు ఉన్నాయి. అందుకే ఈ 4 రోజుల్లో జరిగే చిన్న సంఘటనను కూడా
తేలిగ్గా తీసుకోకండి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం, ఒక చిన్న అవకాశం వీటిలో ఏదో ఒకటి మీకు త్వరగా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. రోజు చివర్లో ప్రశాంతంగా దేవుణ్ణి ప్రార్థించండి. మీకు వీలైనంత వరకు ఒకరికి సహాయం చేయండి. కోపాన్ని తగ్గించండి. అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి. ముఖ్యంగా మీ భవిష్యత్ గురించి అందరికీ చెప్పకండి. కొన్ని విషయాలు నెరవేరే వరకు మనసులోనే ఉంచుకోవటం మంచిది. ఎందుకంటే వృషభ రాశి వారు ఈసారి మీ అదృష్టం మీ ముందు పెద్ద శబ్దంతో రాదు. అది చాలా నిశ్శబ్దంగా ఒక చిన్న అవకాశంలో మీ జీవితంలోకి వస్తుంది. దాన్ని గుర్తించుకోగలిగితే మీ పరిస్థితి మారుతుంది. గుర్తించకపోతే అదే అవకాశం మరోసారి రావడానికి సమయం పట్టవచ్చు. కాబట్టి భయపడకండి. గతం గురించి బాధపడకండి. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. ఈ 4 రోజులు ఒక విషయం నేర్పబోతున్నాయి. ఆలస్యం అంటే ఓటమి కాదు. కొన్నిసార్లు ఆలస్యమే మనకు సరైన సమయాన్ని సిద్ధం చేస్తుంది. వృషభ రాశి వారు ఈ 4 రోజుల జాతకం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమన్నారాయణుని ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను.